గైస్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఈ వీడియో అయితే వచ్చేసి ఆల్రెడీ తమ్నేల్ చూసే ఉంటారు. నేనైతే ఫ్లిప్కార్ట్లో చాలా తక్కువ బడ్జెట్లో కొన్ని జ్యువెలరీస్ అయితే అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీస్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో నేను ఎలాంటి జ్యువెలరీస్ అయితే తీసుకున్నానని మీకు ఒక రెఫరెన్స్ కోసం నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. అంటే కాస్ట్ ఎంత పడుతుంది, క్వాలిటీ వైజ్ ఎలా ఉంది, సో ఇది ఓకేనా కాదా అనేది ఒక రివ్యూ లాగా ఇద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. అండ్ నేనైతే ఉగాది ఫెస్టివల్కి అయితే ఆర్డర్ పెట్టుకున్నా. కానీ ఏమైందంటే ఉగాది ఫెస్టివల్ అయిపోయిన తర్వాత నాకు డెలివరీ అయిందనమాట. సో కొంచెం అంటే నేను ఇంకొంచెం బిఫోర్ ఒక 10 days ముందే మనము ఏదైనా ప్లాన్ ఉంటే ఏదైనా ఆర్డర్ చేసుకోవాలి అని మనకి ఏమైనా ఐడియా ఉంటే ఒక 10 days ముందే మనం ఆర్డర్ పెట్టుకుంటే బెస్ట్. నేను ఒక 4-5 days ముందు పెట్టుకున్నాను. ఒక సెట్ మాత్రమే రీచ్ అయిందనమాట బిఫోర్ ఉగాదికి. తర్వాత అన్నీ ఒక 5 set అయితే ఆర్డర్ పెట్టుకున్నాను కదా, ఒకటి బిఫోర్ ఉగాదికి వచ్చింది, ఇంకా అన్నీ ఆఫ్టర్ ఉగాది వచ్చిందనమాట. అంటే శ్రీరామనవమికి హెల్ప్ అయిండేది, కానీ శ్రీరామనవమి మనకు ఉగాది అనేది మన మొదటి పండుగ కదా, సో మంచిగా రెడీ అవ్వాలని ప్లాన్ ఉన్నింది. కానీ అటర్ ఫ్లాప్ అయిందనమాట. అందుకే సింపుల్గా రెడీ అయ్యాను. బిఫోర్ దట్ నేను ఈ శారీ గురించి అయితే చెప్పాలి. ఇది నేను కంచిలో తీసుకున్న శారీ అనమాట. అంటే బ్లౌజ్ దీన్ని కాదు, నేనైతే వేరే శారీ బ్లౌజ్ కొంచెం దీనికి సూటబుల్ అవుతుంది అని ఈ బ్లౌజ్ అయితే సెట్ చేసుకున్నాను. అండ్ శారీది నేను క్లిప్ అయితే యాడ్ చేస్తాను అనమాట. చాలా బ్యూటిఫుల్ శారీ. నేనైతే కంచికి వెళ్ళాను అనమాట. సో ఆ టైంలో నేను ఇది తీసుకున్నాను అనమాట. ఈ శారీ అయితే అసలు ఈ వీడియో కోసము ఇట్లా అప్పుడు ఇంకా ఇది ఎన్నో టేకో తెలియదు, అప్పుడు ఇంకా కొంచెం నలిపేసి ఇక్కడంతా కొంచెం నలిగినట్లుంది. కానీ నేను క్లిప్ అయితే యాడ్ చేస్తాను ఈ శారీ ఎలా ఉంది అనేది. సో శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. బేసికలీ శారీ మీద సూట్ అయ్యే టైప్ ఉంటుంది అనమాట ఈ జ్యువెలరీస్ అని. సో అందుకే శారీ అయితే కట్టుకొని వీడియో తీయాలని అనుకున్నాను. ఇవాళ అయితే అస్సలు ఓపిక లేకుండా నాకు శారీ వేసుకోవాలని. కానీ ఇది కొంచెం శారీ మీద సూట్ అవుతుంది కాబట్టి నేనైతే శారీ కట్టుకొని ఈ వీడియో అయితే తీస్తున్నాను. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ జ్యువెలరీని అయితే చూపిస్తున్నాను. అంటే ఉగాదికి ముందు రోజు ఒక సెట్ అయితే డెలివరీ అయిందని చెప్పాను కదా, సో అదైతే చూపిస్తున్నాను అనమాట. సో ఇది చాలా అంటే కొంచెం నేను ఇది స్టోన్ టైప్లో తీసుకున్నాను అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మనకి ఈ సెట్ ఎలా అనిపిస్తుంది అంటే మనకి మన అమ్మమ్మ కాలంలో అంటే మా అమ్మమ్మ దగ్గర టీకా చైన్ అనేది ఉండేదన్నమాట. సో అప్పట్లో డిజైన్ ఇట్లా కూడా సేమ్ ఇట్లా ఉండేదన్నమాట డిజైన్ కూడా. సో ఇట్లా ఫినిషింగ్ అయితే అంటే ఇట్లా డిజైన్ అయితే వచ్చి అండ్ స్టోన్లోనే అప్పట్లో మన అమ్మమ్మ వాళ్ళంతా ప్రాపర్ అంటే గోల్డ్ అంటే మంచిగా ఇది ఉండేది అనమాట, స్టోన్ టైప్లోనే ఉండేది. టీకా చైన్స్ అంటారు కదా, సో సేమ్ అలాగా. నాకు ఈ సెట్ చూడగానే నాకు ఎందుకో ఈ స్టోన్ టైప్లో ఒక సెట్ అయితే తీసుకోవాలనిపించింది. ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అసలు నేను ఆర్డర్ పెట్టుకున్నప్పుడు ఇది ఎట్లో ఏమో అనుకున్నాను, కానీ ఆఫ్టర్ వచ్చిన తర్వాత నేను ఈ ప్రోడక్ట్ చూసిన తర్వాత సో చాలా బాగా నచ్చింది. అంటే ఇంత తక్కువ ప్రైస్కి ఇంత బ్యూటిఫుల్గా వచ్చింది అనిపించింది అనమాట. నేను ఆనెస్ట్ రివ్యూ అయితే ఇస్తున్నాను. అండ్ అంటే ఇది కొంచెం మనకి ఎట్లా అంటే ఎవరైనా అంటే ఇట్లా డైరెక్ట్గా వచ్చి చూసినప్పుడు ఇది ఆర్టిఫిషియల్ అని అనుకుంటారు, కానీ దూరం ఇంకా కానీ అండ్ ఇట్లా ఫొటోస్కి కానీ మనం వేర్ చేస్తే అసలు దీన్ని ఆర్టిఫిషియలే అనుకోరనమాట. సో ఆ టైప్ అయితే ఉందన్నమాట. ఇది చాలా ఓల్డ్ డిజైన్. సో అందుకే మెయిన్ నాకు అందుకే అంత నచ్చింది. ఇది ఓల్డ్ డిజైన్ అండ్ మా అమ్మమ్మ దగ్గర అయితే చూసేదాని అనమాట ఇలాంటి అంటే అప్పట్లో చూసేదాని అనమాట ఇలాంటి స్టైల్ ఆఫ్ జ్యువెలరీస్ అయితే. సో అందుకే నచ్చి ఈ జ్యువెలరీ అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పుడే నేను కొంచెం అంటే నేను వేర్ చేయట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను చూడండి. నేను ఆల్రెడీ ఇది వేర్ చేసింది నేను ఉగాదికి ఈ సెట్టే అనమాట వేర్ చేసింది గ్రీన్ శారీకి. అది పిక్ ఉంటే నేను సైడ్లో యాడ్ చేస్తాను. సో అంటే ఆ శారీకి ఇది మంచిగా సూట్ అయింది అండ్ ఈ శారీకి కూడా మంచిగా సూట్ అయింది అనమాట. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ప్రోడక్ట్ వైజ్ చెప్పాలంటే డ్యామేజ్ ఏం రాలేదు. అంటే ఇక్కడ కొంచెం థ్రెడ్ ఇట్లా వచ్చేసింది అనమాట. సో ఇదే మనం డ్యామేజ్ అనుకోలేము, జస్ట్ మనం ఏదైనా థ్రెడ్ తీసుకొని ఇట్లా టై చేసుకుంటే సరిపోతుంది. సో ఇది ఒక్కటే ఇక్కడ కొంచెం ఇట్లా వచ్చింది అనమాట అంతే. అండ్ మిగతా అది ఇక్కడ డ్యామేజ్ లేదనమాట. అండ్ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది అండ్ స్టోన్స్ కూడా మంచిగా ఉంది. అంటే ఇది ఎంతైనా ఆర్టిఫిషియలే కాబట్టి ఇప్పుడైతే మంచిగా మెరుస్తుంది అనమాట. కొన్ని రోజుల తర్వాత సో ఎట్లా డిమ్ అయిపోతుందా ఎట్లా అనేది తెలీదు. అంటే మనము యూజ్ చేసే దాని మీద కూడా ఉంటుంది. ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తున్నాను. సో ఇదైతే ఇయర్ రింగ్స్ అనమాట. మనము చాలా ఈ మధ్య బుట్టకమ్మలు అనేది చూస్తుంటాము, కానీ ఇట్లాంటివి కూడా బాగుంటుంది అనమాట. సో దీన్ని
బుట్టకమ్మలు అనరు. సో ఇది వేరే స్టైల్ అనమాట. బుట్టకమ్మలు అంటే రౌండ్గా ఉంటుంది. సో ఇది ఒకలాగా, ఇది ఒక టైపు. సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో మంచిగా ఉంటుందన్నమాట. సో నేను ఆల్రెడీ వేర్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఈ సెట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే నేను తక్కువ ప్రైస్లో తీసుకున్నాను. ఒక 300-400 లోపలే. నేను ప్రాపర్ ప్రైస్ అండ్ ది ప్రోడక్ట్ది లింక్ కూడా నేను ఈ వీడియో కింద అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అటాచ్ చేస్తాను అనమాట. సో అక్కడైతే చెక్అవుట్ అయితే చేసేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ సెట్ అనమాట. సో నెక్స్ట్ సెట్ అయితే వచ్చేసి నేను ఇది చాలా సింపుల్ సెట్ అనమాట. దీని కాస్ట్ కూడా వచ్చేసి చాలా చాలా తక్కువ, ఒక 125 రూపీస్ ఎంతో అంతే. సో ఎంత మంచిగా ఉందంటే ఇది జస్ట్ ఇట్లా ముత్యాల్లాగా వచ్చిందనమాట. అండ్ ఇక్కడ జస్ట్ సింపుల్ ఒక లాకెట్ మిడల్లో. సో ఇట్లుంటుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇట్లా ముత్యాల్లాగా. సో ఇంత బాగుంది అంటే మనకి ఇది శారీస్ మీదే కాదు, శారీస్ మీద కూడా మంచిగా, ఇప్పుడు కూడా ఈ శారీ మీద కూడా ఇది నాకు మంచిగా సూట్ అయింది అనిపించింది. సో అండ్ అలాగే మనకి డ్రెస్సెస్ మీద కూడా ఇది మంచిగా సూట్ అవుతుంది అనమాట. నాకు అలా అనిపించింది ఈ జ్యువెలరీ అయితే. సో నేను దీనిది క్లిప్ కూడా నేను పెడతాను అనమాట. సో ఎలా ఉంటుంది అనేసి. అండ్ చాలా బాగుంది. అండ్ దీని కమ్మలు కూడా సో ఇదే. సో ఇట్లుందనమాట. జస్ట్ సింపుల్. అంటే నేను ఇప్పుడు గోల్డ్ కమ్మలు అయితే పెట్టుకున్నాను అనమాట. సో అందుకే నేను ఇది ఎట్లుంది అని చూపించలేకపోతున్నాను. అండ్ ప్రాపర్గా దీన్ని క్లిప్ అయితే యాడ్ చేస్తాను అనమాట. సో అప్పుడైతే మీరు చూడొచ్చు ఇది ఎట్లుంది అనేసి. జస్ట్ ఒక 6 స్టోన్స్ అయితే వచ్చింది వైట్ కలర్లో, మిడల్లో గ్రీన్ కలర్ స్టోన్ అనమాట. సో ఇదే కమ్మలు, చాలా సింపుల్ కమ్మలు. ఇది మంచిగా శారీకి కూడా మంచిగా సూట్ అవుతుంది. అండ్ అలాగే డ్రెస్సెస్ ఉంటుంది కదా, ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్ అయితే వేసుకుంటాం కదా, సో దానికి కూడా మంచిగా సూటబుల్ అయితే అవుతుంది అనమాట. నేను కొంచెం ఇది తక్కువ కాస్ట్ అండ్ మనకి లంగా ఓని మీదకి అండ్ శారీస్కి అండ్ అలాగే డ్రెస్సెస్ కూడా మంచిగా ఉంటుందని తీసుకున్నాను. సో సో ఇట్లా 2 ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారనమాట. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇది కూడా చాలా సింపుల్గా ఉండేటివే మనం ఎప్పుడైనా వేర్ చేసినప్పుడు సో చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఏంటప్ప ఇది సింపుల్ అనుకుంటాము, కానీ సింపుల్వే సో చాలా హైలైట్గా కనిపిస్తుంది. అండ్ నాకు ఎందుకో అనిపిస్తుంది ఇక్కడ ఇట్లా అవునవును ఓకే నేను ఇక్కడ రెడ్ కలర్ స్టోన్ అయితే ఇచ్చారు కదా, కానీ ఇట్లా ఇయర్ రింగ్స్ మీద గ్రీన్ కలర్ స్టోన్ అయితే ఇచ్చారు. సో ఇదేంటబ్బా అంటే మిస్టేక్ అయ్యి ఏదన్నా వచ్చేసిందా అనుకున్నాను, కానీ లేదు. సో ఇది మిడల్లో సేమ్ డిజైన్ ఉందన్నమాట. ఇటువైపు అటువైపు స్టోన్ రెడ్ ఉంది. సో మిడల్లో అయితే గ్రీన్ ఉందన్నమాట, సేమ్ ఇయర్ రింగ్స్ మాదే. సో ఇట్లా సో ఇప్పుడు కొంచెం ప్రాపర్గా చూస్తే అట్లా అనిపించింది. సో మంచిగా కరెక్ట్గానే వచ్చింది అనమాట. సో ఇదైతే నెక్స్ట్. సో చాలా బాగా వచ్చింది. అండ్ ఈ శారీ మందికి కూడా చాలా బాగా మంచిగా సూట్ అవుతుందేమో అనిపిస్తుంది. సో నాకైతే సూట్ అయింది అనిపించింది అనమాట. సో ఈ శారీ మీద కూడా సో ఈ సెట్ అయితే అస్సలు మనకి ఇప్పుడు ఇట్లా గోల్డ్లోనే వస్తుంది అనమాట. అంటే నేను ఇది చూడగానే ఇంత మంచిగా వస్తుందని అనుకోలేదు. సో చాలా బాగా వచ్చింది అనమాట. మనకి అస్సలు ఆర్టిఫిషియల్ అనిపించదు. అంటే మనకి రియల్ గోల్డ్ కూడా మనము ఈ టైప్ ఈ మధ్య బ్లాకిష్ అంట, చాలా రెడ్ ఇష్యూస్ అట్లా వచ్చేస్తూ ఉంటుంది కదా. సో మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ వేసుకున్నా గోల్డ్ వేసుకున్నా మనకి ఒక తేడా ఉండదు అనమాట. సో ఇది కూడా కొంచెం నేను చూసినప్పుడు వీడియోలో అంటే ఫొటోస్లో బాగానే కనిపించింది, అంటే ఫ్లిప్కార్ట్లో ఫోటోలో బాగానే అనిపించింది. కానీ డైరెక్ట్గా వచ్చిన తర్వాత సో ఎట్లా వస్తుందో అనుకున్నాను. వచ్చిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఈ సెట్ అయితే అస్సలు ఇంత మంచిగా ఉందంటే ఇది. సో నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఈ సెట్ అయితే. అసలు శారీ మీదకైతే పర్ఫెక్ట్ అనమాట. చాలా తక్కువ కాస్ట్, అంటే నేను ఫస్ట్ కాస్ట్ చూసాను అనమాట. సో కాస్ట్ తక్కువ ఉండాలి అండ్ మంచి జ్యువెలరీస్ అయితే ఉండాలి. సో ఈ టైప్ నేను చూసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇది కాస్ట్ తక్కువే ఉండింది. సో
ఇదైతే నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ దీంట్లో కొంచెం ఒక ఫాల్ట్ అయితే చెప్తున్నాను. అంటే ఇది నచ్చింది, కానీ ఒక ఫాల్ట్ ఏంటంటే ఇక్కడ పూసలు ఇచ్చారు కదా, ఈ గ్రీన్ కలర్ లేదా, సో ఇది మనకి కొంచెం ఆర్టిఫిషియల్ అని ఎవరైనా దగ్గర ఇంకా చూస్తే సో తెలిసిపోతుంది అనమాట. అదొక్కటే డిఫాల్ట్. ఇంకంతా సెట్ మొత్తం సో మంచిగా ఉందన్నమాట. సో మంచి ఒక గోల్డ్ టైప్ అనిపిస్తుంది. సో నేను వచ్చిన తర్వాత అయితే ఫుల్ దిల్కుష్ అయిపోయాను అనమాట. అంటే నా గెస్ అంటే ఇది బాగుంటుందేమో, రివ్యూస్ చూసే తీసుకున్నాను కదా, సో నా గెస్ కరెక్ట్ అయింది. సో మంచిగా ఉందన్నమాట. చాలామంది రివ్యూస్లో కూడా సో చాలా బాగుంది, వర్తబుల్ అని చెప్పారు. సో అందుకే తీసుకున్నాను. సో నాకు కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను, సో ఇది మంచి వర్తబుల్ అనమాట ఆ కాస్ట్కి అండ్ ఈ సెట్కి. అండ్ మనకు ఒక గోల్డ్ లాగే అనిపిస్తుంది. సో ఈ పికాక్స్ అండ్ ఇక్కడైతే లక్ష్మీ అమ్మవారు అనమాట. సో ఆల్మోస్ట్ మనం ఇప్పుడు గోల్డ్ జ్యువెలరీలో కూడా చూస్తే మనకి ఇట్లా పికాక్స్ అండ్ అమ్మవారు లక్ష్మీ అమ్మవారిదే వచ్చి ఉంటుంది. అండ్ అలాగే ఇట్లా కింద ముత్యాలు బీడ్స్ ఇట్లా ఇచ్చింటారనమాట. సో సేమ్ మనకి అట్లే అనిపిస్తుంది అనమాట. ఇది నాకు చాలా నచ్చింది, ఫేవరెట్ అయిపోయింది అనమాట. అస్సలు డ్యామేజ్ లేదనమాట ఈ ప్రోడక్ట్ అయితే. సో మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. నాకు ఈ సెట్ అయితే చాలా బాగా నచ్చింది. సో నేను దీన్ని కూడా ప్రాపర్గా చూపిస్తాను అనమాట. సో ఎట్లుంది ఈ సెట్ అనేది. అండ్ దీనికి కమ్మలు కూడా అంటే జుమ్కాస్ టైప్ వచ్చింది. సో అదే అనుకుంటా హైలైట్. మనం ఇప్పుడు నార్మల్గా గోల్డ్ కూడా అంత ఎక్కువ జుమ్కాసే తీసుకుంటూ ఉంటాం కదా. సో ఇదే అనమాట జుమ్కా. అంటే ఈ సెట్కి నేను ఇప్పుడు చూపించిండే ఈ సెట్కి సో ఇది జుమ్కాస్ అయితే వచ్చిందనమాట. సో జుమ్కాస్ కూడా చాలా బాగుంది. దీనికి కూడా అంతే జుమ్కాస్ మీద పికాక్స్ ఉందన్నమాట. అండ్ చాలా బాగుంది. సో అంటే నేను ఇంకా ఇది వేర్ చేయలేదు, చూసాను. అండ్ ఒక్కటి ఇది కమ్మ ఈ జుమ్కా ఉంది కదా, కొంచెం హెవీ ఉంది. ఈ సెట్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది అనమాట. సో ఇదైతే వేసుకొని చూపించాలనిపిస్తుంది. వేసుకుంటాను యాక్చువల్లీ, ఇంతవరకు వేసుకోలేదు. సో ఇంకా మంచిగా మేకప్ చేసుకొని సో ఈ సెట్ వేసుకుంటే సో చాలా బాగుంటుంది అనమాట. ఇంకా పట్టు శారీ అండ్ గ్రీన్ బీడ్స్ ఉంది కాబట్టి మనము పట్టు శారీస్ అయితే కొంచెం ఇట్లా జ్యువెలరీస్ పట్టు శారీస్కి అయితే మంచిగా సూట్ అవుతుంది అనమాట. సో సూపర్ ఉందన్నమాట. నాకు చాలా 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 బాగా నచ్చింది. అండ్ ఇయర్ రింగ్స్ కూడా సో ఇట్లా ఉంటుంది అనమాట మనం వేసుకుంటే. ఇక్కడ సో జుమ్కాస్ అండ్ ఈ సెట్ అయితే సో బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అండ్ ప్రోడక్ట్ వైజ్ అయితే మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. అండ్ కాస్ట్ వైజ్ కూడా మనకి కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. సో ఓవరాల్ సెట్ అయితే సూపర్ ఉంది. సో నాకైతే ఇదైతే నేను ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈ సెట్ చూసి ఇప్పుడు నేను చూపించాను కదా, సో మీకు మన నచ్చితే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో తీసుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. చాలా బాగుంటుంది. సో మన కాస్ట్కి మనకి వచ్చిన ప్రోడక్ట్కి మనకి ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతుంది అనమాట. సో అంత మంచిగా అయితే ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఇప్పుడైతే నేను నెక్స్ట్ సెట్ అయితే చూపిస్తున్నాను. అంటే ఇది కొంచెం శారీ మీన్కి అట్లా నేను తీసుకోలేదనమాట. అంటే నేను ఇన్ని శారీ మీన్కి తీసుకుంటున్నాను కాబట్టి ఒకటి కొంచెం డ్రెస్సెస్ మీన్కి కూడా తీసుకుంటే నేను ఎక్కువ డ్రెస్సెస్సే వేసుకుంటుంటాను. శారీస్ చాలా తక్కువ అనమాట. ఎక్కడన్నా ఫెస్టివల్లో ఏదైనా ఫంక్షన్ అయితేనే నేను శారీస్ అనేది వేర్ చేశాను, లేదంటే శారీస్ చాలా తక్కువ నేను వేసుకునేది. అండ్ ఈ సెట్ ఇదైతే నేను డ్రెస్సెస్ మీన్కైతే తీసుకున్నాను. నా దగ్గర అయితే కొంచెం ఈ మధ్య నేను ఒక 2-3 ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. దానికి ఈ సెట్ అయితే సూట్ అవుతుందేమో అనిపించి సో ఈ సెట్ అయితే తీసుకున్నాను. స్టోన్ అనమాట ఇది కూడా. సో ఇది తెలుస్తుందా? సో ఇది తెలుస్తుందో లేదని తెలియాలి. సో ఇట్లా వచ్చింటుంది అనమాట. ఇదైతే ఇట్లా స్టోన్ టైప్లో వచ్చింటుంది అనమాట. సో చాలా బాగుంటుంది డ్రెస్సెస్ మీదకి అయితే. సో మంచిగా సూట్ అవుతుంది అనమాట. సో దీని కాస్ట్ కూడా చాలా తక్కువ ఉండే అండ్ సో బాగుంది అనేసి తీసుకున్నాను. సో ఇదే. అండ్ దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది అనమాట. సో ఇదే. అండ్ ఇది ఎలా ఉంటుందో నేను ప్రాపర్గా చూపిస్తాను అనమాట. సో అప్పుడు మీకు ఐడియా వచ్చేస్తుంది సో ఇది ఎలా కనిపిస్తుంది అనేది.
అండ్ ఇది శారీ మనకి కొంచెం సూట్ అవ్వదు, అంటే నేను డ్రెస్సెస్ మీదకే నేను ఆల్మోస్ట్ థింక్ చేశాను డ్రెస్సెస్ మీదకి అయితే సూపర్ ఉంటుందని. సో ఏదన్నా మనకి శారీస్లో కూడా ఏదన్నా ఏమంటారు, సో ట్రెడిషనల్ వేర్ శారీస్ కాకుండా ఇట్లా ఫ్యాన్సీ శారీస్ ఉంటుంది కదా, సో దాని మీద కూడా మంచిగా ఒక సింపుల్గా మంచి వెస్ట్రన్ వేర్గా శారీ కట్టుకుంటాం కదా, సో అప్పుడు కొంచెం ఇట్లా సూట్ అవుతుంది అనమాట. సింపుల్గా ఒక చైనా అండ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. అనమాట ఇది. అండ్ ఈ సెట్ కూడా నాకు చాలా నచ్చింది. యాక్చువల్లీ ఇది అంటే ఇట్లా ఫుల్ సెట్ తీసుకున్నాను అనమాట. అంటే చిన్న నక్లిస్ టైపు అండ్ పెద్ద హారం టైపు అండ్ కమలో ఒక ఏమంటారు పాపిడి బిల్ల. సో ఈ 1 2 3 4 సెట్ అయితే వచ్చిందనమాట. సో ఇది కూడా నాకు మంచిగా నచ్చింది. సో ఇప్పుడు నేను వేసుకున్న ఈ శారీ అవుట్ఫిట్కి అయితే ఇది మంచిగా సూట్ అవుతుంది అనమాట. సో ఇది కూడా నేను వేసుకుంటాను. సో నేను ఇయర్ రింగ్స్ అయితే వేసుకోవట్లేదు అనమాట. సో ఎందుకంటే నేను గోల్డ్ ఇయర్ రింగ్స్ని తీయాలనుకోవట్లేదు. వావ్ సూపర్. సో చాలా బాగా నచ్చింది ఇది కూడా నాకు. సో ఇది ఫుల్ అంటే ఇట్లా నెక్ పీస్ అండ్ లాంగ్ కూడా ఉందన్నమాట. సో ఇదే లాంగ్. సో ఇదైతే లాంగ్ హారం టైప్. ఇది మడతలు పడుతున్నది ఒకటే ప్రాబ్లం. సో ఓకే ఇది. సో ఈ సెట్ ఇది కూడా నాకు చాలా 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 బాగా నచ్చింది అనమాట. ఫుల్ హారం లాగా ఇట్లా వేసుకోవచ్చు. సో ఇది వేసుకునేస్తాం. అసలు ఈ రెండు వేసుకుంటే ఎంత మనకి అంత బాగుండదు. అంటే మనం చాలా సింపుల్, నేనైతే చాలా సింపుల్ అనుకుంటా అంటాను కదా. సో అంత బాగుండదు అనమాట ఈ 2 సెట్ అట్లా వేసుకుంటే. సో ఇట్లా యాక్చువల్లీ నేను ఈ సెట్ ఆర్డర్ పెట్టుకున్నాక ఇట్లా వచ్చిన తర్వాత నేను అనుకున్నాను అనమాట, అంటే వీడియో తీద్దాం అనుకున్నాను ఒక బ్రైడల్ లుక్. సో అప్పుడైతే ఈ సెట్ని అయితే వేర్ చేద్దాం అనుకున్నాను. అంటే నాకు అప్పుడు బ్రైడల్కి అయితే అంటే మంచిగానే ఉంటుంది అనమాట. సో మార్నింగ్ ముహూర్తం టైంలో కానీ ఆ నైట్ ఇప్పుడు చాలామంది ఇట్లా స్టోన్ అయితే ప్రిఫర్ చేస్తుంటారు. సో మార్నింగ్ అయితే ఆల్మోస్ట్ కొంచెం ఈ టైప్ వేసుకుంటేనే సో వాళ్ళ ఫేస్కి మంచిగా సూట్ అవుతుంది. సో అట్లా బ్రైడల్ లుక్ అయితే ట్రై చేద్దామని అనుకున్నాను. సో అప్పుడైతే ఈ సెట్ అయితే వేసుకుందాం అనుకున్నాను అనమాట. సో చేస్తాను ఒక బ్రైడల్ లుక్ శారీ అయితే కట్టుకొని సో ఈ జ్యువెలరీస్ అయితే వేసుకొని ఒక వీడియో అయితే అనుకుంటున్నాను. సో చూడాలి. సో ఈ సెట్ అయితే నాకు అంత బాగా నచ్చింది అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదనమాట. సో చాలా అంటే ఇది జుమ్కా టైప్ వచ్చింది లేదు. సో ఇట్లా వచ్చింది అనమాట. సో ఈ టైప్ కూడా బాగానే ఉంటుంది మనకి, జుమ్కానే కాకుండా సో ఈ టైప్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నేను గోల్డ్ పెట్టుకునేసినాను కాబట్టి సో అది రిమూవ్ చేయలేక అట్లే చూపిస్తున్నాను. సో బాగుంటుంది. మనం ఓవరాల్గా మంచిగా రెడీ సో ఇట్లా ఇయర్ రింగ్స్ అండ్ పాపిడి బిల్ల సో ఇవన్నీ పెట్టుకున్నా సో మంచిగా కనిపిస్తాం. సో ఇదైతే పాపిడి బిల్ల మనకి ఇప్పుడు కొంచెం ఓవర్గా అనిపించవచ్చు, కానీ మనము ఒక ఫంక్షన్కి రెడీ అవుతున్నప్పుడు మనకేమంత అనిపించదు. సో ఎందుకంటే ఆ టైంలో అందరూ మంచిగా రెడీ అయి ఉంటాం కదా. సో వాళ్ళకి మనం కూడా కొంచెం అట్లా హెవీగా కొంచెం రెడీ అయినా కూడా అంత మనకి కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఏమి ఉండదు. ఈ బ్రైడల్స్కే కాకుండా మనకు కూడా బాగానే ఉంటుంది. కానీ మనం ఎట్లా వేర్ చేయాలి అంటే ఇప్పుడు ఈ 2 సెట్ ఒకేసారి వేసుకోకూడదు అనమాట. సో ఇట్లా లాంగ్ది వేసుకున్నప్పుడు ఇట్లా షార్ట్ది స్కిప్ చేయాలి. ఇట్లా షార్ట్ది వేసుకున్నప్పుడు సో ఇట్లా లాంగ్ హార్మ్ అయితే స్కిప్ చేయాలి. సో అప్పుడు మంచిగా బాగుంటుంది అనమాట. యాక్చువల్లీ దీని ఫ్రంట్లో డిజైన్ అయితే సో ఎంత యూనిక్గా ఉందంటే నాకు ఈ డిజైన్ చూసే నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనకి ఈ మధ్య గోల్డ్లో కూడా ఇట్లా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంది. అంటే మనకి
మనకి గ్రామ్ వైజ్ ఒక 30 గ్రామ్స్కేనే. సో అట్లా మంచిగా డిజైన్స్ కూడా వస్తుంది అనమాట. అంటే కొంచెం డిజైన్ వైజ్ ఇప్పుడు పోతుంటారు కాబట్టి సో మనకి గోల్డ్లో కూడా ఇలాంటి డిజైన్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. సో చేయిస్తారనమాట. కానీ నా ఒక సజెషన్ ఏమంటే గోల్డ్లో మనం ఎక్కువ డిజైన్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో అదే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే గోల్డ్ అంటే నాకు నేను ఈ మధ్య కొన్ని గోల్డ్ కొన్నప్పుడు సో నాకు తెలిసింది ఏమంటే మనకి డిజైన్ మీద ఎక్కువ జిఎస్టీ అంట. సో దీనికి చేస్తారు కదా, తరుగు కూలి అంటారు కదా సంథింగ్, దీనికి చేసే అంటే ఈ డిజైన్ని ప్రిపేర్ చేస్తారు కదా. సో అప్పుడు మనకి ఎక్కువ గోల్డ్ కూడా లాస్ అవుతాము అండ్ వాళ్ళు చేసేదానికి కూడా ఎక్కువ కాస్ట్ వేసేస్తారనమాట. సో నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. సో అందుకే మనం ఎక్కువ అట్లా ప్రిఫర్ చేయకుండా దానికి ఆల్మోస్ట్ వాళ్ళు తరుగు కూలి అని వేస్తారు కదా. సో దానికే మనం ఇంకొక గోల్డ్ సెట్టే తీసుకోవచ్చు అనమాట. సో అంత కాస్ట్ అయితే వేస్తారు. సో అందుకే మనము కొంచెం ఇట్లా ఆర్టిఫిషియల్ది మనం అప్పుడప్పుడు ఫంక్షన్స్లో అయితే వేసుకొని మంచి గట్టి బంగారంతోనే డిజైన్స్ అయితే చేయించుకొని వేసుకుంటే బాగుంటుందేమో ఈ మధ్య నాకు రియలైజ్ అయింది. సో నెక్స్ట్ నేను కూడా కొంచెం ఎక్కువ డిజైన్ చూడకుండా తీసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక డిజైన్ అయితే చూసాను, సో చాలా బాగా నచ్చింది. దానికి కాస్ట్ ఎంత వేశారంటే ఒక 40,000 50,000. సో అంటే ఒక జిఎస్టీ అంట. సో అది తరుగు కూలి ఇదంతా మేకింగ్ ఛార్జెస్ అంటారు కదా. సో అలాంటిదంతా వేసేసి ఒక 15,000 వేస్తారనమాట. సో ఒక 50,000 అంటే ఇంకో గోల్డే కొనొచ్చు. సో అంత అంటే డిజైన్ మీద అట్లా మేకింగ్ ఛార్జెస్ సో అట్లాంటివన్నీ వేస్తుంటారు కాబట్టి మనము ఎక్కువ డిజైన్లో పోకుండా మంచి బంగారులో పోతే బాగుంటుందని సో నా ఫీలింగ్. సో ఇంతే. నా దగ్గర గోల్డ్ జ్యువెలరీస్ కూడా ఉన్నాయి. నేను వెరీ సూన్ గోల్డ్ జ్యువెలరీస్ వీడియో కూడా తీస్తాను. సో అంతే. సో ఈ 5 సెట్ అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. సో ఇది అసలు ఈ శారీ మీద మంచిగా సూట్ అయింది అనిపించింది. అందుకే అప్పుడు ఇంకా సో ఇట్లా వేసుకొని వీడియో అయితే తీస్తున్నాను. అండ్ ఇది ఎట్లుందనేసి నేను ప్రాపర్గా వీడియో అయితే పెడతాను అనమాట. సో అప్పుడు మీకు ఐడియా వస్తుంది. అండ్ డ్యామేజ్ అయితే లేదు. అండ్ దగ్గర ఇంకా చూస్తే కొంచెం ఆర్టిఫిషియల్ అనేది తెలిసిపోతుంది అనమాట. సో అంతే. ఈ 5 కూడా నాకు చాలా బాగా నచ్చా, నేను తీసుకున్నాను. సో మీకు కూడా నచ్చుంటుంది అనుకుంటున్నాను. నేనైతే ఈ ప్రోడక్ట్స్వి లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేసి ఉంటాను. సో అక్కడైతే చెక్అవుట్ అయితే చేసి మీకు కూడా నచ్చితే తీసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సో లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి. అండ్ అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతే అనమాట ఈ వీడియో అయితే. And bye.